నగరం పల్లెబాట పట్టింది. ఉద్యోగ ఉపాధి కోసం నగరంలో ఉంటున్న ప్రజలు సొంతూళ్ల బాట పడుతున్నారు. సాధారణంగా ఏ పండగకో పబ్బానికో నగరం పల్లెకు పయనమవుతుంది. అయితే ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల రూపంలో ఓట్ల పండుగ రావడంతో సొంతూళ్లకు తరలి వెళుతున్నారు. దీంతో ఇటు ఆర్టీసీ అటు ప్రైవేట్ ట్రావెల్స్ వాహనాలకు ప్రయాణికులు తాకిడి పెరిగింది. మరోవైపు దొరికిందే అదునుగా ప్రైవేట్ ట్రావెల్స్ అమాంతం టికెట్ ధరలు పెంచేశాయి. మరోవైపు సొంత వాహనాల్లో ఏపీకి భారీగా వెళ్తుండటంతో హైదరాబాద్ విజయవాడ రహదారి ఫుల్ రద్దీగా మారింది. ఓటు వేసేందుకు స్వగ్రామాలకు వెళుతున్న నగరవాసుల కోసం టీఎస్ఆర్టీసీ 2000 ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతుంది. ఎంజీబీఎస్ నుంచి 500, జీబీఎస్ నుంచి 200, ఉప్పల్ నుంచి 300, ఎల్బీ నగర్ నుంచి 300 ప్రత్యేక బస్సులు నడవనున్నాయి. ఇక విజయవాడ, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఒంగోలు, గుంటూరు తదితర జిల్లాలకు ఎక్కువ బస్సులు వేశారు. అలాగే ఊర్లోకి వెళ్లే వాళ్ల కోసం రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లు వేసింది. నగరం నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే రైళ్లకు అదనపు కోచ్లను ఏర్పాటు చేస్తుంది దక్షిణ మధ్య రైల్వే. తెలుగు రాష్ట్రాల్లో ఓట్ల పండుగ జరుగుతోంది. తెలంగాణలో లోక్సభ, ఏపీలో లోక్సభతో పాటు అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 13న పోలింగ్ జరగనుంది. దీంతో ఉద్యోగ ఉపాధి కోసం పట్టణంలో ఉంటున్న ఓటర్లు సొంత ఊళ్లకు వెళ్లి ఓటేసేందుకు రెడీ అవుతున్నారు. ఎన్నికలకింకా ఒక్కరోజు టైం ఉండడంతో స్వగ్రామం బాట పడుతున్నారు. తెలంగాణలోని ఇతర జిల్లాలతో పాటు ఏపీకి సంబంధించిన ఓటర్లు నగరంలో చాలా మంది ఉంటున్నారు. కొందరికి సిటీలో ఓటున్నా సొంతూరులో ఓటేసేందుకు వెళ్తున్న వాళ్లు ఉన్నారు. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో అభ్యర్థుల గెలుపోటములకు ప్రతి ఓటు కీలకమే కావడంతో అక్కడ ఓటేసేందుకే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఏపీ జనాలు. అభ్యర్థులు కూడా ఫోన్ చేసి మరీ రప్పించుకుంటూ ఉండడంతో నగరం నుంచి ఓటర్లు పయనమవుతున్నారు. లోక్సభ ఎలక్షన్ సందర్భంగా తెలంగాణ మరియు ఏపీలో అసెంబ్లీ మరియు లోక్సభ ఎలక్షన్స్ ఉన్నందువలన హైదరాబాద్ నుండి వాళ్ళ ఓట్స్ వేయడానికి తెలంగాణలోని డెస్టినేషన్స్కి మరియు ఏపీలోని డెస్టినేషన్స్కి ప్రజలు వెళ్తూ ఉన్నారు. సో పెరిగిన రద్దీకి అనుగుణంగా వారి అవసరానికి అనుగుణంగా 10వ తారీఖు నుండి 13వ తారీఖు వరకు ఎక్స్ట్రా బస్సెస్ ఆపరేట్ చేయడానికి ప్లాన్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఎంజీబీఎస్, జేబీఎస్, ఆరాంఘర్, ఎల్బీ నగర్, తర్వాత ఉప్పల్ క్రాస్ రోడ్స్, తర్వాత మన దిల్సుఖ్ నగర్, సికింద్రాబాద్ ఏరియాలో బోయిన్పల్లి, కూకట్పల్లి మొదలైన ఏరియాస్ నుండి అన్ని ప్రాంతాలకు అడిషనల్ బస్సులు ఆపరేట్ చేయడానికి అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అవసరాన్ని బట్టి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పాయింట్స్ అన్నిట్లలో సీనియర్ ఆఫీసర్స్ని, డిపో మేనేజర్స్ని, తర్వాత సూపర్వైజర్స్ని డిప్లాయ్ చేయడం జరిగింది. ఓటేసేందుకు వెళ్లే వారితో హైదరాబాద్ లోని బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోతున్నాయి. ముఖ్యంగా ఏపీకి వెళ్లే బస్సులైతే రద్దీగా మారాయి. కొంతమంది ముందే బస్సు, రైలు టికెట్లు బుక్ చేసుకోగా మరికొంతమంది బస్సులు, ట్రైన్లు దొరక్క తంటాలు పడుతున్నారు. బస్సులు దొరక్క ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ప్రజాస్వామ్యానికి ఆయువు పట్టుగా ఉన్న విలువైన ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఎన్ని వ్యయ ప్రయాసాలు ఎదురైనా సొంతూళ్లకు క్యూ కడుతున్నారు. బస్సులలో ఎక్కువ దూరం ప్రయాణం చేయలేని వారు రైళ్లలో సొంత ఊళ్లకు వెళుతున్నారు. దీంతో రైళ్లకు కూడా ప్రయాణికుల తాకిడి పెరిగింది. 3 రోజులు సెలవు ఉండడంతో ఈ రోజు నుంచి బస్ స్టేషన్లకు, రైల్వే స్టేషన్లకు ప్రయాణికులు పోటెత్తారు. కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇందులో భాగంగా నిన్న దాదాపు మా హైదరాబాద్ రీజియన్ నుండి 175 బస్సులు ఆపరేట్ చేయడం జరిగింది. ఇక్కడ ఎల్బీ నగర్ నుండి దాదాపు 70 బస్సులు ఆపరేట్ చేయడం జరిగింది. ఇవాళ ఉదయం కూడా ఇక్కడ నుండి దాదాపు 60 బస్సులు ఎల్బీ నగర్ నుండి 60 బస్సులు ఆపరేట్ చేయడం జరిగింది. ఎక్కువ రష్ ఖమ్మం, తర్వాత విజయవాడ ప్రత్యేకంగా ఎక్కువ రష్ ఉంది. మిగతా ఏరియాస్ కూడా మిర్యాలగూడ, సూర్యాపేట కూడా ప్రజలు వెళ్తా ఉన్నారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వారిని గమ్యస్థానాలకు చేర్చేలా చర్యలు తీసుకుంటోంది ఆర్టీసీ. హైదరాబాద్ నగరంలోని అన్ని ప్రధాన బస్ స్టేషన్ల నుంచి అటు ఏపీలోని వివిధ ప్రాంతాలతో పాటు తెలంగాణలోని అన్ని జిల్లాలకు బస్ సౌకర్యం కల్పించారు. మొత్తం హైదరాబాద్ నగర వ్యాప్తంగా 700 బస్సులు అదనంగా వివిధ ప్రాంతాలకు నడుపుతున్నట్టు అధికారులు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు ఒకే రోజు సమయం ఉండడంతో ఉపాధి కోసం, ఉద్యోగాల కోసం పట్టణం వచ్చిన వాళ్ళంతా సొంతూరు ప్రయాణమయ్యారు. దీంతో ఆర్టీసీకి రద్దీ అయితే పెరిగింది. ఇక్కడ మనం ప్రజెంట్ ఎల్బీ నగర్ బస్ స్టాప్ లో ఉన్నాము. ఇక్కడ చూసుకుంటే ప్రయాణికుల తాకిడి అయితే ఎక్కువగా కనిపిస్తుంది. అందులోనూ ఈ రోజు వీకెండ్ కావడంతో ప్రయాణికులు ఎక్కువగా ఇక్కడ వచ్చి ఉన్నారు. సోమవారం నాడు ఎలక్షన్స్ ఉండడంతో ఈ రోజు వీకెండ్, ఈ రోజు శనివారము, రేపు ఆదివారము, ఎల్లుండి
సోమవారం రోజు ఎలక్షన్లు, ఆ రోజు కూడా హాలిడే ఉండడంతో ఈ రోజు నుండే సొంతూళ్ళకైతే పయనమయ్యారు. ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ నుండి ఏ ఏ ప్రాంతాలకు వెళ్తున్నారో వారిని అడిగి అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మీరు ఎక్కడ వెళ్తున్నారు సార్? మిర్యాలగూడ. మిర్యాలగూడ ఎలక్షన్ కోసం వెళ్తున్నారు. అంటే ఎలక్షన్స్ కి ఇంకా 1 డే టైం ఉన్నది, ముందే వెళ్తున్నారు. మళ్ళీ తర్వాత బస్సెస్ కూడా రష్గా ఉంటాయి కదా, సో దట్స్ వై. ఎలా ఉంది సార్ ఇప్పుడు బస్సెస్? అంటే నార్మల్గానే ఉంది కదా, ఇక్కడ చూస్తున్నారు కదా మీరు కూడా. అంటే హెవీ దొరుకుతున్నాయా? లేదు, ఇప్పటికి నేను ఒక ½ అవర్ అవుతుంది వచ్చి ఇక్కడ. నా నల్గొండ డిస్ట్రిక్ట్ నాకట్పల్లి పోవాలి మేడం. సార్ ఎట్లా ఉంది సార్ బస్సెస్ రష్ ఉందా? బస్సెస్ ఏమో నల్గొండ డిపో, మిర్యాలగూడ డిపో, ఖమ్మం డిపో వస్తాయి. వాళ్ళు డైరెక్ట్ నాన్ స్టాప్ నల్గొండ అంటారు, నాకడం స్టాప్ లేదు అంటారు. ఇదే పడుతుంది. అదేంది ఇంత అన్యాయం ఏంటంటే డిపోలు అడగండి అంటారు, మన డిపోకి అడుగు ఏడ మాట్లాడుతాం. అంటే బస్సులు పెంచినట్టు కూడా చెప్తున్నారు కదా సార్. మరి ఏం బస్సులు పెంచడం ఏం పబ్లిక్ని పిచ్చోలా చేస్తారు తప్ప. అంటే ఎవరైనా ప్రైవేట్ ఏజెన్సీ వాళ్ళు ప్రైవేట్ బస్సులలో ఏమైనా వెళ్ళడానికి ట్రై చేశారా? వాళ్ళు ఎట్లా చెప్పారు టికెట్ ప్రైస్? డబ్బులు ఎక్కువ అడుగుతారు వాళ్ళు. ఉన్న టికెట్ మీద ₹6 ఎక్స్ట్రా అడుగుతారు. ఇక్కడ మనతో పాటు కొంతమంది ప్రయాణికులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం వాళ్ళు ఎక్కడ వెళ్తున్నారు, బస్సుల అవైలబిలిటీ ఎలా ఉంది అనేసి. సార్ చెప్పండి, ఇక్కడ నేను నగర్కి వెళ్ళాలి, గంట సేపు అయినంత వరకు వచ్చిన ఒక్క బస్సు కూడా అన్ని ఫుల్ ప్యాక్ అయిపోయినాయి. మిగతా బస్సు, ఖమ్మం బస్సు, ఏ బస్సు అడిగినా కూడా ఆగరంట, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. చాలాసేపు అవుతుంది వచ్చి కూడా, చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇద్దరం వచ్చాం మేము. ఓట్ల కోసం ఊరు వెళ్తున్న ప్రయాణికులు అయితే బస్సుల కోసం ఇబ్బందులను అయితే ఎదుర్కొన్నట్టు చెప్తున్నారు. అయితే ఎక్కువ బస్సులను ఏర్పాటు చేసినప్పటికీ కూడా అవి కూడా ఏమాత్రం సరిపోవట్లేదు అని చెప్తున్నారు. ఇంకా బస్సులను పెంచినట్లయితే వాళ్ళకి కొంచెం ఉపయోగకరంగా ఉంటుందని ప్రయాణికులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో రజిత, HM TV, హైదరాబాద్. మరోవైపు ప్రయాణికులు మాత్రం బస్సుల కోసం గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోందని చెబుతున్నారు. రద్దీ ఎక్కువగా ఉండడంతో బస్సులలో నిలబడే పరిస్థితి కూడా లేదు. దీంతో ప్రైవేట్ ట్రావెల్ ఏజెన్సీలను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా ప్రైవేటు వాహనాల వాళ్లు టికెట్ ధరల్ని అమాంతం పెంచేశారు. ఉన్న ధర కంటే 2 ఎక్కువగా అడుగుతున్నట్లు చెబుతున్నారు. కొన్ని రాజకీయ పార్టీలు సొంత ఖర్చులతో జనాన్ని తరలిస్తున్నప్పటికీ అందరికీ చేరువవ్వడం లేదు. దీంతో ఆర్టీసీ పైనో ప్రైవేటు వాహనాలపైనను ఆధారపడక తప్పని పరిస్థితి నెలకొంది. ఇటు బస్సులలో వెళదామన్నా అటు రైళ్లలో వెళదామన్నా ఇబ్బందులు తప్పడం లేదని చెబుతున్నారు.